నేను మీ ఎంఈ నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు చూద్దాం. తవ్వేస్తున్నారు, దోచేస్తూ ఉన్నారు. ఉచితం ఆసరాగా ఇసుక దోపిడీ, నదుల వద్ద ధ్వంసమవుతున్న నీటి పథకాలు, నదీ తీరాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తూ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పగలు తేడా లేకుండా లారీల్లో తరలించేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలోని చంపావతి, గోస్తని, నాగావళి, సువర్ణముఖి నదుల వద్ద తాగునీటి పథకాలు వంతుల వద్ద తోడేస్తూ ఉన్నారు. పథకాలు శిథిలాలు అవుతూ ఉన్నాయి. మరోవైపు నదులు రూపురేఖలు మారిపోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. నదీ గర్భాల్లో రాత్రి బవళ్ళు, నాటుబళ్ళు, ట్రాక్టర్లతో ఇసుక తవ్వి గుట్టుగా తరలించేసి నిల్వ చేస్తూ ఉన్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో పట్టణాలకు తరలించి చొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులపై స్థానికుల నుంచి విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రస్తుతం నదుల్లో ఇసుక లేకపోవడంతో ఓటబావులు, వంతుల వద్ద ఇసుకను తవ్వేస్తూ ఉండడంతో అవి ధ్వంసం అవుతూ ఉన్నాయి. చంపావతి నది వద్ద నెల్లిమర్ల మండలంలోని నారాయణపట్నం, నెల్లిమర్ల, సారిపల్లి, జర్జాపుపేట ప్రాంతాల్లో ఓటబావులు శిథిలాస్థితి చేరాయి. డెంకాడ మండలంలోని నాతవలస, ముంగిరాపల్లి ప్రాంతాల్లో తాగునీటి పైపులన్నీ దెబ్బతిన్నాయి. ఎస్కోటలో గోపాలపల్లి వంతెన వద్ద తవ్వకాలతో పిల్లర్ల బేసులు పైకి కనిపిస్తూ ఉన్నాయి. ఎస్కోట మండలంలోని ముసునపల్లి, మధుపాడ, మేమలపల్లి, గోపాలపల్లి, మామిడిపల్లి, కొత్తపేట, తర్మవరం గ్రామాలు ఓటబావుల వద్ద ఇదే పరిస్థితి. జామి, భీమసింగ్, గంట్యాడ మండలానికి సంబంధించి 25 గ్రామాలకు వెళ్లే తాగునీటి పైపులన్నీ వద్ద జోరుగా తవ్వేస్తూ ఉన్నారు. నిలమర్ల వద్ద వారధి ఇదే పరిస్థితి. వీటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. భోగాపురం మండలంలోని కోట భోగాపురం, పోసుపట్రేగల, కొప్పర్ల, రెల్లివలస, నాతవలస వద్ద ఇవే దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. గజపతినగర మండలంలోని ఎం గుమ్మడ, లింగాల వలస, కోనిస, గంగచొల్లపల్లి పెంట వద్ద అక్రమాలు రెచ్చిపోతూ ఉన్నారు. వంగర మండలంలోని రాజుల గుమ్మడ, బోని అగ్రగురం, కొండ జాగరపల్లి రాత్రి వల్ల తవ్వేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందితో గట్టి నిఘా చేస్తూ ఉన్నట్టుగా అధికారులు తెలుపుతూ ఉన్నారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేయకుండా క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందితో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. తాగునీటి ఓటబావులు, వైద్యుల వద్ద ఇసుక అక్రమదారులు తవ్వకాలు చేయకుండా ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉన్నాం. అధికారులు మాటలు ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ రెవెన్యూ యంత్రాంగాన్ని వ్యతిరేకించి వాల్టా చట్టాన్ని ధిక్కరిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని డి కీర్తి ఆర్డీఓ విజయనగరం చెప్తూ ఉన్నారు. నెల్లిమర్లలో చంపావతిలో ఇసుక తవ్వకాలు చేస్తున్న అక్రమదారులు చూస్తూ ఉన్నాం. చంపావతి నదిలో అక్రమదారులు నిల్వ చేసిన ఇసుక చూస్తూ ఉన్నాం. అయితే ఉచిత ఇసుక అని చెప్పగానే కూటమి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దీన్ని తూట్లు పొడుస్తూ ఉన్నారు. పూర్తిగా తవ్వేస్తూ ఉన్నారు, దోచేస్తూ ఉన్నట్టుగా ఇసుక తరలించకపోతూ ఉన్నారు. రాత్రి సమయంలో అయితే మాత్రం గ్రామాలలో నిద్రపోవాలంటే, పల్లెల్లో నిద్రపోవాలంటే ప్రజల భయాందోళన స్థితికి అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రి ఒకవేళ ఏమైనా సరే ఆరు బయట పడుకోవాలన్నా సరే రాత్రి పగలని లేకుండా లారీలు, ట్రాక్టర్లు ఇవంతా కూడాను గ్రామాల్లో అయితే మాత్రం ఇసుక తరలించకపోతున్నా సరే అధికారులు ఎవరో కూడాను నోరు విప్పని, నోరు మెదపడి వైన మీద కనబడుతూ ఉంది. ఒక పక్క మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ పూర్తిగా గుట్టలుగా అయితే మాత్రం ఇసుక అంతా కూడా ఒక దగ్గర పోగు చేస్తూ ఉన్నారు. ఒక పక్కేమో ట్రాక్టర్లతో, లారీలతో, జేసీబీలతో, మొత్తం కూడా క్రుక్రైలతో మొత్తం ఇసుక తరలించకపోతున్నా సరే అధికారులు కూడా అండదండలు ఉన్నాయా అన్నట్టుగానే ఇక్కడ తెలుస్తూనే ఉంది. దీన్ని ఎవరు అండదండలు ఉన్నారు, లేకపోతే రాజకీయ హస్తాలతోనా, లేకపోతే తాయిలాలు, చేతికి తాయిలాలు అందుతున్నాయని అధికారులు ఇక్కడ పట్టించుకోవడం లేదో తెలియదు. కానీ ఇక్కడ వాల్టా విషయంలో అయితే మాత్రము, నీటి బావుల విషయంలో అయితే మాత్రము చాలా వరకు పైప్ లైన్లు అన్ని కూడా రాత్రి సమయంలో తవ్వివేయడంతో పూర్తిగా పైప్ లైన్లు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ లీకులు వచ్చేయడంతో అధికారులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. కానీ అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారా ఏంటి అనేది పక్కన పెడితే అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఎక్కడ చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? ఒక గ్రామాల్లో ఒక ఇసుక ట్రాక్టర్ విలువ ఇప్పుడు 3,000 రూపాయలు. అదే పట్టణాలకు వెళ్ళాలంటే 3,500, 4,000 రూపాయలు. అలాగే జిల్లాల దారి మొత్తం లక్షల్లోనికి మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి గండి కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి వీటిపైన చర్యలు తీసుకోవాలనేట్టుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా అనేక విమర్శలు కూడా అధికారులపై ఇక్కడ పూర్తిగా ప్రజలైతే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చాలా మంది కంప్లైంట్ ఇచ్చినా సరే అధికారులు పట్టించుకున్నట్లు తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ కీర్తి అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆర్డీఓ కీర్తి అయితే మాత్రం క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక పక్క అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. ఆట అన్నారు, అందరి కాడికి తినేశారు. ఆడుదాం ఆంధ్ర నిధులు పక్కదారినట్టు ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం. క్రీడలు ప్రోత్సహిస్తున్నామంటూ గత ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల నిధులు పక్కదారి పట్టినట్టు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చింది. 2023 డిసెంబర్ 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు నిర్వహించిన ఈ పోటీలో కొందరు నిబంధనలకు తూట్లు పొడిచి విజేతలుగా ప్రకటించిన నగదు బహుమతులు ఎగ్గొట్టారు. విచ్చలవిడిగా నిధులు వెచ్చించి జన సొమ్ముతో ఆడుకున్నారు. దీనిపై ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
విజిలెన్స్ అధికారులు నివేదిక అందించారు. జిల్లాలో 626 గ్రామ వార్డు సచివాలయాలు, 27 మండలాల్లో 7 నియోజకవర్గాల స్థాయిలో 4 దశల్లో క్రీడల పోటీలు నిర్వహించారు. వీటి నిర్వహణకు సచివాలయానికి 10,000, మండలానికి 25,000, నియోజకవర్గానికి 20,000 చొప్పున విడుదల చేశారు. విజేతలకు వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు. ఇక్కడ కోట్ల రూపాయలు అయితే విడుదల చేసినట్టుగా చూస్తూనే ఉన్నాం. జిల్లాలో నిబంధనల ప్రకారం నియోజకవర్గ స్థాయి విజేతలకు 416 మందికి ఇక్కడ 5,90,695 మంది, జిల్లా స్థాయిలో 37 మందికి 67,849 నగదు బహుమతిగా అందించాలి. విజేతలకు ఆల్ ది బెస్ట్ చెప్పి చేతులు దులిపేసినట్టుగా తెలుస్తూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 35,000, 15,000, 5,000, జిల్లా స్థాయిలో 60,000, 30,000, 10,000 చొప్పున అందిస్తామని ప్రకటించిన నగదు ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. క్రీడల కోసం సరఫరా చేసిన క్రికెట్ కిట్లు, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడా సామగ్రిని పోటీల అనంతరం స్వాధీనం చేసుకుని ఎంపిక చేసిన పాఠశాలకు అప్పగించాలని ఎంపీడీఓలకు, ఎంఈఓలకు ప్రభుత్వం ఆదేశించింది. అందించినట్లు ధృవీకరణ పత్రం తీసుకోవాలని సూచించింది. ఇంతవరకు బడులకు అవి చేరలేదు. పోటీల నిర్వహణకు సరఫరా చేసిన క్రీడా పరికరాలు, క్రీడాకారులకు అందజేసిన దుస్తులు, ఇతర సామగ్రి నాసిరకంగా ఉన్నాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 4 లక్షల వరకు తప్పుడు బిల్లుతో దుర్వినియోగంగా పాల్పడినట్టుగా విచారణలో తేలింది. క్రీడా పరికరాలు నాణ్యత లోపాలు, విజేతలుగా నగదు బహుమతులు అందని తీరు గుర్తించామని ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ బొబ్బిలి మండలంలో మల్లంపేటలో ఆడుదామాంధ్ర పోటీలో మన పాఠశాల మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత ప్రభుత్వం ఆడుదామాంధ్ర అయితే మాత్రం ఒక బృహత్తర కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చింది. చాలా మంది క్రీడాకారులు అయితే మాత్రం ఇందులో విద్యావంతులు అయితే మాత్రం ఈ క్రీడల్లో చాలా మందిని ఉత్తేజపరిచారు. చాలా మంది అయితే ముందుకు వచ్చారు. మా భవిష్యత్తు బాగుంటుంది, క్రీడలే కదా స్ఫూర్తితో చాలా వరకు అయితే వచ్చారు. కానీ ఆ క్రీడలన్నిటి కూడాను అసలు తూతూ మంత్రంగానే చేశారా? నిజంగా చాలా వరకు అయితే క్రీడాకారులు అనుకున్నారు ఖచ్చితంగా వాలీబాల్ అవనండి, క్రికెట్ అవనివ్వండి, ఏదైనా సరే మా సత్తా చాటుతా, మా టాలెంట్ని వెలుగు తెస్తుంది అని అనుకునేసరికి అది ఎందుకు చేశారో పాపం వాళ్ళు ఎక్కడ ఉన్నారని కూడాను వాళ్ళకి నగదు బహుమతి ప్రకటించారు. వాళ్ళ చేతుల్లోకి వచ్చింది లేదు, అందింది లేదు అని చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ప్రోత్సాహాలు అయితే మాత్రం ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేసినా సరే చాలా మంచిదే. ఎందుకంటే క్రీడాకారులకైతే మాత్రము ఇక్కడ ఛాంపియన్షిప్ సాధించాలని, బాడీ బిల్డింగ్ లేని పాపం వాళ్ళకి ఏదో ఒక ఉత్సాహం, అచ్చు, ఇవన్నీ ఆశలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడాను రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క వీక్నెస్ను పట్టుకొని వాళ్ళ యొక్క ఏవో చూపిస్తామని చెప్పేసి ఈ రోజు వరకు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, వాళ్ళు ఏం ఆడుతున్నారో తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే అలాగే గిరిజన ప్రాంతాల్లో కానీ, పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానీ ఎవరైనా సరే ఉత్సాహంతులు ఒక్కసారి టాలెంట్ ఉన్నవారిని మనం ఒక్కసారి మనం వెలుగులను చూపిస్తే 100,000 మందిని కూడా వస్తారు. కానీ వాళ్ళందరూ కనుమరుగైపోతూనే ఉన్నారు. పాపం వాళ్ళకి తెలిసింది బాడీ అనేది చాలా బిల్డింగ్ చేసుకోవాలి, వాళ్ళంతా కూడా చాలా దేశానికి కూడా పేరు తేవాలి, జిల్లాకి పేరు తేవాలి, రాష్ట్రానికి పేరు తేవాలి, గ్రామానికి పేరు తేవాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళకి కావలసిన అవసరాలకి కావలసిన ఔత్సాహాలు అయితే మాత్రం ఎవరైనా ప్రోత్సహించేవారైతే ముందుకు రాకపోతుంది. చాలా వరకు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా నిధులన్నీ కూడా విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం గత ప్రభుత్వంలో జరిగిన వాటన్నింటినీ కూడా బయట తీయడం జరుగుతుంది. చాలా వరకు వాళ్ళు వేసిన దుస్తులే కావచ్చు, వాళ్ళ కిట్లే కావచ్చు, వాళ్ళకి అందించిన బిల్లులే కావచ్చు, ఒక్కరికైనా సరే ముందులో రాకపోవడంతో ఈ విచారణలో తేలను ఉంది. అయితే ఆడుదామాంధ్రలో అయితే మాత్రం కోట్ల రూపాయల్లో మాత్రం ఇవన్నీ ఎటు వెళ్ళాయని అనేది పైన అధికారులకైతే మాత్రం విచారణలో తేలినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. ఆయిల్ ఫామ్ సాగు రైతుల బాగులంటూ పామాయిల్ తోటల అంతర పంటగా మొక్కజొన్న. పామాయిల్ సాగుకు ముందుకొచ్చే రైతులకు ఉద్యానవన శాఖ రాయితీల బిల్లు జల్లు కురిపిస్తూ ఉంది. ఉచితంగా మొక్కలు అందజేయడంతో పాటు వాటి పెంపకానికి ఆర్థిక సాయం అందజేయనుంది. అంతర పంటల సాగును ప్రోత్సహించేందుకే చేయూత ఇవ్వనుంది. జిల్లాలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా అధికారులు ముందుకు వెళ్తూ ఉన్నారు. రైతులను కలిసి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు సమ్మతి తెలియచేయగా కొంతమంది తోటలు పెంచుతూ ఉన్నారు. డెంకాడ మండలం మినహా మిగతా 26 మండలాలకు పామాయిల్ పెంపకానికి నోటిఫైడ్ మండలాలుగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 3,500 హెక్టార్లో తోటలు ఉండగా 2026 మార్చి నాటికి మరో 1,850 హెక్టార్ విస్తరణలో వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1,200 హెక్టార్ల సాగు రైతులు సమ్మతి తీసుకున్నారు. 200 హెక్టార్లతో తోటలు వేయించారు. గెలల ధర పలుకుతూ ఉండడంతో రైతులు మొగ్గు చూపుతూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. కొత్తగా ఫామాయిల్ వేసే రైతులకు 100% రాయితీతో మొక్కలు అందజేస్తారు. ఏడాదికి హెక్టార్కి 5,250 చొప్పున 4 ఏళ్ల పాటు పెంపకానికి 21,000 అందజేస్తారు. అంతర పంటలుగా ఇలాగా మరొక 21,000 అందజేస్తారు. చిన్న సన్నకారు రైతులకు కొత్తగా సాగు చేసి ముందుకు వస్తే బోరు ఏర్పాటు కూడా 50,000 అందజేస్తారు. వాటా చట్ట నిబంధనలను పాటిస్తూ రెవెన్యూ శాఖ అనుమతి ఉండాలి. కంచి ఏర్పాటుకు హెక్టార్కు 20,000 వరకు సాయం అందజేస్తారు. రైతులు రాయితీలను అందిపించుకునే లక్ష్యం పూర్తిగా సహకరించాలి. క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండే అన్ని విధాల సహకారం అందిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయితీలు
ఉన్నాయి, సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా ఉద్యాన శాఖ అధికారిని విజయనగరం జోస్న చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయిల్ ఫామ్ సాగు రాయితీలో భాగం అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫామ్ ఆయిల్ తోటలు అయితే మాత్రం అంతర పంటగా మొక్కజొన్న కూడా వేసుకుంటున్నారు. అయితే ఫామ్ ఆయిల్ అయితే మాత్రం ఇప్పుడు వినూత్నమైన రైతులైతే మాత్రం ఉద్యాన శాఖ అయితే మాత్రం ముందుకు వచ్చింది. రైతులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అధికారులు. అయితే రైతులు కూడా చాలా ముందుకు వచ్చి ఫామ్ ఆయిల్ తోటలు అయితే మాత్రం విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ముందుకు వచ్చేసి ఫామ్ ఆయిల్కి సంబంధించిన ప్రతి ఒక్కరి దాన్ని కూడా మేము ప్రోత్సహిస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. అంతర పంట కూడాను అక్కడ ఎందుకంటే గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఫామ్ ఆయిల్ తోట వేయగలరు ఏమవుతుందంటే మొక్కకు మొక్క కూడా చాలా గ్యాప్ ఉండడం వల్ల ఇది గెలలు దించేసరికి అంతర మొక్కలు కూడా వెసులుబాటు ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని కూడా మేము ప్రోత్సహిస్తామని అధికారులు ఇక్కడ జోస్లో చెప్తూనే ఉన్నారు. అలాగే వాటర్ చట్టానికి అలాగే రెవెన్యూ నిబంధనల ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన బోర్లు కూడా ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే అధికారులు ఎప్పుడు కూడా జిల్లాలో ఉండడము అని చెప్పకుండా కింద గ్రామ స్థాయిలో అక్కడ ఉన్న ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా రైతులు ఎప్పుడు కూడా పంటను పండించాలని ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు లేకపోవడం వల్ల వరి, ఇక్కడ చెరుకు, లేకపోతే మొక్కజొన్న ఇలాంటి కాకుండా ఏదో చదువుకున్న వారే కాకుండా ఇలాంటి వారు కూడాను గ్రామ స్థాయిలో మీరు చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సాగులైతే ముందుకు వస్తామన్నట్టు కూడాను ప్రజలు తెలుపుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే బొబ్బులో మరో ప్రధాన చూద్దాం. లెక్కలేని శునకాలు, లెక్కల్లో చికిత్సలు, ప్రశ్నార్థంగా ఆసుపత్రి సేవల వినియోగం. ఉమ్మడి జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాల పరిధిలో కుక్కల నియంత్రణకు, బొబ్బిలిలో సంతానోత్పత్తి నియంత్రణకు ఆసుపత్రి నిర్మించారు. పట్టణాల్లో కుక్కల బెడద తగ్గించాలని దీన్ని ఏర్పాటు చేసిన పూర్తి స్థాయిలో వినియోగించిన దాఖలాలు లేవు. పురపాలక అధికారులు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని లెక్కలు చూపుతున్న క్షేత్రస్థాయిలో వాటి సంఖ్య రోజు రోజుకే పెరుగుతుంది. వేలల్లో ఉండగా వందల్లోనే శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ ఉండడంపై విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల బొబ్బిల్లో జరిగిన పురపాలక కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు దీనిపై అధికారులు నిలదీశారు. పురపాలక అధికారులు చెబుతున్న లెక్కలు వింతగా ఉన్నాయి. బొబ్బిల్లో ఈ ఏడాది 320 కుక్కలను శస్త్రచికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా జూలై 31 నాటికి పూర్తి చేసినట్లు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క కుక్కకు సుమారు 800 రూపాయలు చెప్పిన 2.56 లక్షలు ఖర్చు చేశారు. ప్రైవేటు ఏజెన్సీ ఒక్కొక్క కుక్కకు 1500 అడగ్గా ధర ఎక్కువగా ఉందని పురపాలక అధికారులు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్తూ ఉన్నారు. పార్వతీపురం పురపాలకు చెందిన 75 కుక్కలకు బొబ్బిలో శస్త్రచికిత్స నిర్వహించి 1.65 లక్షలు ఖర్చు చేశామని లెక్కలు చూపుతూ ఉన్నారు. సాలూరులో 135 కుక్కలకు శస్త్రచికిత్స నిర్వహించి 2.16 లక్షలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. 3 పురపాలక సంఘాలకు సంబంధించి బొబ్బిలో 1.50 కోట్లతో శునకాల ఆపరేషన్ థియేటర్, సంరక్షణ షెడ్లు నిర్మించారు. అయితే సాలూరు, పార్వతీపురం నుంచి కుక్కలను తీసుకురావడం ప్రయాసతో కూడుతున్న పని కావడంతో కేవలం మొక్కుబడిగానే తెస్తూ ఉన్నారు. నిజానికి శస్త్రచికిత్స తర్వాత 4 రోజుల వరకు సంరక్షణ చర్యలు చేపట్టాలి, విడిచిపెట్టాలి. ఆ ప్రక్రియ కూడా పక్కాగా నిర్వహిస్తున్నామని సిబ్బంది అంటున్నారు. కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పక్కాగా శస్త్రచికిత్సలు నిర్వహించి సంతానోత్పత్తి జరగకుండా చూస్తూ ఉన్నాం. బహిరంగ ప్రాంతాలకు రాకుండా కట్టడి చేస్తాం. ప్రమాదకరమైన వాటిని మారుమూల ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తామన్నట్టు ఒకే రోజు బాలాజీ, మురళి, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి పురపాలక శానిటరీ ఇన్స్పెక్టర్లు అయితే చెప్తూ ఉన్నాం. బొబ్బిలి పట్టణంలో చెక్ సెంటర్లో కుక్కల స్వైర విహారం కూడా మనం చూస్తూ ఉన్నాం. రాత్రిపూట అసలు బయటకు రావాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. వాహనాలు వచ్చాయంటే కుక్కలన్నీ కూడాను రాత్రిపూట వెంటాడుతూ ఉంటాయి. అది ఎక్కడ కరుస్తాయని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు వాహనదారులు. అలాగే రాత్రిపూట కూడా వాహనదారులు వెనకంటే చాలా వరకు అయితే మాత్రం వెంటాడుతూ ఉంటాయి. అది ఏమైనా పొరపాటున ఏమైనా సరే భయాందోళన చెంది వాళ్ళకు ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. కాబట్టి శస్త్రచికిత్సతో పాటు ఇవి దూరంగా ఉంచాలని కూడాను ప్రజలు వాపోతూ ఉన్నారు. రాత్రి సమయంలో చిన్నపిల్లలు కావనండి ఆరు బయటకు రావాలని సరే అక్కడ భయమేస్తుంది. రాత్రిపూట చాలా వరకు అయితే మాత్రము కుక్కలైతే మాత్రం రాత్రిపూట నిద్ర పట్టనే కూడా చేస్తున్నాయని ప్రజలైతే వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు ఇన్ని కోట్ల రూపాయలు కూడా వెచ్చించి ఇవంతా కూడా చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. కానీ రాత్రిపూట సమయంలో అయితే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ప్రజలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అవసరం. అధికారులు కూడా ప్రజలైతే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.